తిరుపతిలో కీచక పర్వం వెలుగు చూసింది. నేషనల్ సంస్కృత యూనివర్సిటీ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని బ్లాక్మెయిల్ చేసి శారీరకంగా లోబర్చుకునేందుకు యత్నించాడు అసిస్టెంట్ ప్రొఫెసర్. తొలుత ఆ విద్యార్థినితో సన్నిహితంగా మెలిగి గర్భవతిని చేశాడు అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మణ్ కుమార్. అయితే ఫస్ట్ ఇయర్ విద్యార్థినితో డాక్టర్ లక్ష్మణ్ కుమార్ ఏకాంతంగా ఉన్న దృశ్యాలను సెల్ ఫోన్లో రికార్డ్ చేశాడు మరో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ శేఖర్ రెడ్డి. రికార్డ్ చేసిన వీడియోను చూపించి విద్యార్థినిని లోబర్చుకునేందుకు యత్నించాడు శేఖర్ రెడ్డి. దీంతో జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్కు ఫిర్యాదు చేశారు వర్సిటీ విద్యార్థులు. అంతర్గత విచారణ జరిపి ప్రొఫెసర్ లక్ష్మణ్ కుమార్ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనపై తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఇన్ఛార్జ్ వీసీ రజనీకాంత్ శుక్లా. దీంతో ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లపైన కేసు నమోదు చేసింది. డాక్టర్ శేఖర్ రెడ్డి సెల్ ఫోన్ సీజ్ చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. బాధిత విద్యార్థిని సంస్కృత యూనివర్సిటీ నుంచి తన స్వరాష్ట్రం ఒడిశాకు వెళ్ళిపోయింది.